అంటే సాధారణంగా నామినేషన్స్ సంబంధించి మీరు ఆ పత్రాలు అట్లానే అఫిడవిట్లు అన్నీ కూడా ఎవ్రీడే 3 o'clock అయిపోగానే మీకు అందులో నోటీస్ బోర్డులో పెడతాము. అట్లనే ఇప్పుడు ఎంకోర్లో సాఫ్ట్వేర్ ఇచ్చారు, ఎంకోర్లో ఇమీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయిపోయినట్టుగానే అప్లోడ్ చేసేస్తాం, సో దట్ మీరు కూడా అది తీసుకోవచ్చు. ఫొటోస్ వీడియోస్ కూడా ఎట్లాగూ త్రూ INPR ఇచ్చేస్తాం. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి గైడెన్స్ లేదు, ఎలాంటి సూచనలు కూడా పోలీస్ శాఖ కూడా డైరెక్షన్స్ చేసే అవకాశం ఉన్నాయి. అక్కడి నుంచి కూడా సూచనలు ఏం రావాలి. ఓకే, శాంతి భద్రతలకి అంటే మన జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని కానీ లేకపోతే ఎక్కడైతే ఆ పొలిటికల్ పార్టీస్ అప్రహెన్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేశాము. సో వాటినే అంటే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా మనం సమస్యాత్మక కేంద్రాలు అని ఏవైతే ఐడెంటిఫై చేశామో దాదాపుగా ఇప్పటికీ 370 పోలింగ్ కేంద్రాలు ఫైనలైజ్ చేశాం. సో ఈ 370 కేంద్రాలలో ఇప్పటికే మనకి ఆఫీసర్స్ని కూడా సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం. సెక్టర్ ఆఫీసర్స్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పటికే చాలా రౌండ్స్ చేయడం కూడా జరిగింది. ఆయా ప్రాంతాల్లో అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. వన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మనకి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ గ్రామాలకి వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా దాన్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. ఉన్నాయి. సో నేను కూడా స్వయంగా 2 చెక్ పోస్టులు చూశాను. సో హైవే మీద చెక్ పోస్ట్ పనిచేస్తున్నాయి, ఇటు తాడేపల్లి వైపు కానీ ఇటు మెడికల్ హాస్పిటల్ కాలేజ్ ఉంది కదా, కాటూరి మెడికల్ కాలేజ్ దాని పక్కన ఉన్నది కానీ. సో మొత్తం 13 సెంటర్స్ పనిచేస్తున్నాయి. వాటికి కూడా మేము వెబ్ కెమెరాస్ పెట్టాం. 8 వీటిలో వెబ్ కెమెరాస్ పెట్టాం, అవి కూడా మానిటర్ చేస్తున్నాం. జాతీయ నగరానికి గుంటూరు నగరానికి రాకపోకలకి అందరూ ప్రధానంగా ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ కూడా అధికార ఇక్కడ డబ్బు చేయాలి. అంటే నగరంలో మనము ఈ FSD, SSDs ద్వారా మూవ్ చేస్తాం ఎక్కువ. సో చెక్ పోస్టులు